తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ లక్షలు కట్టిస్తానని ఇప్పుడు 6 లక్షలు వసూలు చేస్తున్నారు. మరి 6 లక్షలు ఒక సామాన్యుడు నిరుపేద కట్టగలడా? ఎవరికి వసూలు చేస్తారు 6 లక్షలు? పేదవాళ్ళ దగ్గర నుంచి. ఎవరన్నారు వసూలు చేస్తారు? రేవంత్ రెడ్డి చెప్పేది కదా గవర్నమెంట్. ఏమని? 6 లక్షలు పే చేస్తే డబుల్ బెడ్రూమ్ అని మీకు ఇస్తాం. అంటే ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఏదైతుందో, సో ఈ ఇందిరమ్మ ఇల్లు గ్రామంలో ఆల్రెడీ ₹1 పే చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ గవర్నమెంటే అమౌంట్ శాంక్షన్ చేస్తుంది. దానికి సంబంధించినటువంటి కలెక్టర్లు అయితేంది, ఎంఆర్ఓలు అయితేంది, వీళ్ళందరూ ఎవరు పనులు చేస్తున్నారు. హైదరాబాద్ విషయానికి వచ్చేసరికి డబల్ బెడ్రూమ్లు ఏవైతున్నాయో అవి గతంలో కేసీఆర్ కట్టించి ఆపి వదిలిపెట్టిండు కానీ ఎవరికి ఇవ్వలేదు. ఉన్న ల్యాండ్లు అమ్మేసుకున్నాడు కేసీఆర్ తప్ప అవి ఎవరికి కూడా కనీసం ఇవ్వలే. ఒక గుంట కాదు సెంటు భూమి కూడా ఇవ్వలే కనీసం ఎవరికి కూడా. మరి ఇప్పుడున్నటువంటి హైదరాబాద్లో ఏంటంటే సో ప్లానింగ్ జరుగుతున్నది, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాము అది ఇది అనేది. సో దానికి సంబంధించింది త్వరలో ఒకటి వస్తుంది. దానికి సంబంధించిన నోటిఫికేషనే కానీ మిగతా ఉన్నటువంటి ఎవరు అర్హులు ఎవరు కాదు ఏంది ఎట్లా అనేది మొత్తం చూస్తారు అది. సో ఇందిరమ్మ ఈ విషయంలో నువ్వు ఏ గ్రామంలో చూసినా కూడా అప్పుడు ఇందిరమ్మ ఉన్న కాంచి ఇప్పటి వరకు కూడా ఇందిరమ్మ కట్టిన ఇల్లే తప్ప నువ్వు వేరే గవర్నమెంట్ వచ్చి ఏడ చూపించింది చెప్పండి ఒకటన్నా. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఒక్కరికన్నా ఇల్లు ఇచ్చిందా కనీసం? హైదరాబాద్లో కనీసం ఒక సెంటు భూమి ఇచ్చిందా, గుంట భూమి ఇచ్చిందా, ఏమైనా ఇచ్చిందా? ఏదో ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో త్వరలో కూడా దానికి సంబంధించిన పూర్తి నివేదిక వస్తుంది, గవర్నమెంట్ చేస్తుంది. మన నేటి ధాత్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నచ్చిన వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి.